తోటి కుర్రవాళ్ళందరిలాగానే సమీర్ కూడా అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాడు. తన కలలను నిజం చేసుకునేందుకు ఎంతగానో శ్రమించాడు. రాయాల్సిన పరీక్షలన్నీ రాశాడు. చేసుకోవాల్సిన దరఖాస్తులన్నీ నింపాడు. చివరికి తను అనుకున్నది సాధించాడు. తన కలల ప్రపంచమైన అమెరికాలో అడుగుపెట్టాడు. నా తండ్రి తన జీవితకాలం అంతా కష్టపడి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ను మాత్రమే సంపాదించగలిగాడు. మరి నేనో ఇక మీదట ఏ లోటు రానంత సంపదను మిగుల్చుకుంటాను అనుకున్నాడు. సమీర్కు అమెరికాలో మంచి ఉద్యోగమే దొరికింది. కానీ అక్కడి వ్యయానికి జీతం బొటాబొటీగా సరిపోయేది. అయినా వీలైనంత పొదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఒక్కో డాలర్ని దాచుకోవడం మొదలుపెట్టాడు. ఓ 2 ఏళ్లు గడిచాయి. మనసు మాటి మాటికి మాతృదేశం మీదకు గాలి మళ్ళేది. కానీ వెనక్కి వెళ్ళిపోతే ఎలా? ఇప్పుడిప్పుడే తన ఉద్యోగంలో నిలదొక్కుంటున్నాడు. పైగా ఆర్థిక పరిస్థితులు మున్ముందు ఉన్నంత సుముఖంగా లేవు. తనకి ఒక తోడు దొరికితే ఇంత ఒంటరితనం ఉండదు కదా అనుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులకు కబురు పెట్టాడు. నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకు మంచి సంబంధం వెతికి పెట్టండి అని కొడుకు మాటలు విని తల్లిదండ్రులు సంబరపడ్డాడు. తమ కొడుకుకి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని కలలు కన్నారు. వెంటనే అతని కోసం పెళ్లి కూతురిని వెతకడం మొదలుపెట్టారు. చివరికి సమీర్కి అతని తల్లిదండ్రులకి నచ్చేలా ఓ సంబంధం దొరికింది. పెళ్లి చకచకా జరిగిపోవాలి. నాకట్టే సెలవులు దొరకడం లేదు. 1 వారంలో తతంగమంతా ముగిసిపోవాలి అంటూ మరో సందేశం పంపాడు సమీర్. దాంతో పెళ్లి కారణంగా ఆయన కొన్నాళ్ళు కొడుకు తమతో ఉంటాడు అని ఆశించిన తల్లిదండ్రులు భంగపడ్డారు. అయినా పెళ్ళైతే జరుగుతోందిగా, తన కొడుకు ఒక ఇంటివాడవుతున్నాడు కదా అనుకుని మురిసిపోయారు. వాళ్ళు అలా మురిసిపోతుండగానే కొడుకు ఇలా వచ్చి పెళ్లి చేసుకుని అలా వెళ్ళిపోయాడు. అంతా ఓ కల్లా జరిగిపోయింది. సమీర్తో పాటుగా అమెరికాలో అడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతురికి ఆ దేశం తెగ నచ్చేసింది. కానీ ఓ 6 నెలలు తిరిగేసరికి ఆమెకు కూడా పుట్టింటి మీద గాలి మళ్ళింది. కానీ ఏం చేస్తుంది? రాను పోను ప్రయాణం ఖర్చు అంటే మాటలా? అసలే ఒకరికిద్దరు పోషించుకునేందుకు సమీర్ జీతం సరిగ్గా సరిపోయేది కాదు. భార్యలు రోజు రోజుకు పెరిగిపోతున్న దిగాలను చూసి సమీర్కు ఏం చేయాలో పాలుపోలేదు. పిల్లల్ని కంటే అంతా సర్దుకుంటుంది అంటూ ఎవరో సలహా ఇచ్చారు. ఆ మాట నిజమే కదా అనిపించింది సమీర్కి. వెంటనే వారు పిల్లల్ని కనేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఓ 3 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లల్ని కన్నారు. పిల్లల్ని ఎలాగైనా తన దేశానికి తీసుకువెళ్ళి తన తల్లిదండ్రులకు చూపిస్తే బాగుండు అనిపించింది సమీర్కి. కానీ ఏం చేస్తాడు? తనకా సెలవులు దొరకడం లేదు. పైగా పిల్లల రాకతో ఖర్చులు పెరిగిపోయాయి. పోనీ భార్యనన్నా పంపిద్దామంటే పెరిగిపోయిన సంసారానికి సాయపడేందుకు తను కూడా ఓ ఉద్యోగాన్ని వెతుక్కుందయ్యే. కొన్నాళ్లకి సమీర్ తల్లిదండ్రులకి ఏదో ప్రమాదం జరిగిందన్న వార్త వచ్చింది. కానీ ఉన్న పలంగా చేతిలోని పనిని వదిలి వెళ్ళలేని పరిస్థితి. దాంతో తన భార్య పిల్లల్ని ఇండియాకు పంపాడు. వాళ్ళు కోలుకునే అవకాశం ఉంది కాబట్టి తను నిదానంగా వెళ్ళి పరామర్శించి రావచ్చు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ప్రమాదం జరిగిన మర్నాటికి అతని తల్లిదండ్రులు చనిపోయారు. సమీర్ పిల్లల్ని చూడకుండానే వాళ్ళు కన్ను మూశారు. చుట్టాలంతా కలిసి వాళ్ళ అంత్యక్రియలను పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ సంఘటన తరువాత సమీర్కు జీవితం మీదే విరక్తి పుట్టింది. తల్లిదండ్రుల అంత్యక్రియలకు వెళ్ళలేకపోతే ఎంత సాధించి ఏం ఉపయోగం అనుకున్నాడు. ఆ బాధలో ఓ 6 నెలలు తాగాడు. సైకాలజిస్టు దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగులు గట్రా చేయించుకున్నాడు. తిరిగి ఉద్యోగ బాధ్యతలలో పడిపోయాడు. సమీర్కి ఇప్పుడు 50 ఏళ్ళు వయసు వచ్చింది. పిల్లల చదువు కోసం తను సంపాదించిందంతా ఖర్చు పెట్టేశాడు. పైగా భార్యకి ఏదో మొండి జబ్బు రావడంతో మిగిలిన డబ్బులు ఆమె వైద్యానికి సరిపోయాయి. ఇప్పుడు పిల్లలు తన దగ్గర ఉండటం లేదు. భార్య తనకి దక్కలేదు. ఇప్పటికైనా తన దేశానికి తిరిగి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది సమీర్కి. ఇప్పుడు అతన్ని ఆపేందుకు ఉద్యోగం లేదు, సంసారము లేదు. చేతిలో కాసిన డబ్బులు మాత్రమే ఉన్నాయి. వాటితో ఇండియాలో ఓ మంచి ఇల్లు తీసుకుని స్థిరపడదామనుకున్నాడు. తీరా స్వదేశానికి చేరుకున్నాక తెలిసింది తను పుట్టి పెరిగిన ఊర్లో ఇంటి ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని. దాంతో తను ఒకప్పుడు చౌకగా అమ్మి పారేసిన నాన్నగారి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ గుర్తుకు వచ్చి మనసు చివుక్కుమంది. ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బుని లెక్క వేస్తే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందని తేలింది. దాంతో అలాంటి ఫ్లాట్ ఒకటి చూసుకుని మిగిలిన కాసిన డబ్బులు బ్యాంకులో వేసుకుని జీవితాన్ని నెట్టుకు రాసాగాడు. ఆ ఫ్లాట్ గృహప్రవేశం చాలా నిరాడంబరంగా జరిగింది. పిల్లల శుభాకాంక్షల సందేశాలు పంపి ఊరుకున్నారు. గృహప్రవేశం జరిగిన రాత్రి సమీర్ పడుకుని ఉండగా ఒక్కసారిగా అతని జీవితం మొత్తం కళ్ళ ముందు తిరిగింది. తన తండ్రి జీవితం, తన అమెరికా ప్రయాణం, అక్కడ తను నిలదొక్కునేందుకు పడిన కష్టం, పిల్లల చదువులు, భార్య మరణం అన్నీ గుర్తుకొచ్చాయి. ఇక్కడ ఉంటే తను జీవించలేకపోయేవాడా? పెళ్ళయ్యేది కదా? పిల్లల్ని పెంచలేకపోయేవాడా? ఇన్నాళ్ళు తన దేశానికి తల్లిదండ్రులకి దూరంగా ఉండి అమెరికాలో ఉండి సాధించింది ఏంటి? ఇంతా చేసి మరో బెడ్రూమ్ ఎక్కువ ఉన్న ఫ్లాట్ తీసుకోవడమే తాను సాధించిన విజయమా అన్న ప్రశ్నలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎందుకనో అతని గుండెలో పోటు. మరి ఈసారి అతని పిల్లలు సమీర్ని చూసేందుకు వస్తారో లేదో.
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.